నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్దం చేసింది. ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉమ్మడి సమావేశాల్లో 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న 2 బిల్లులను ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పులు వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్న 8 కొత్త బిల్లుల్లో దేశ ఆర్థిక, న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో తాము తీసుకోబోయే బిల్లుల గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం వివరించింది. అయితే ఈసారి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం, ఆపరేషన్ సింధూర్లో సైనికుల మరణాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను జంతర్ మంతర్ నుంచి ఆసుపత్రికి తరలించిన అంశాలపై విపక్షాలు సభలో రచ్చ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వర్షాకాల సమావేశాలకు ముందే పార్లమెంట్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది రెబల్ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ స్పీకర్ కూడా వీరికి ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లను ఆమోదించారు. దీనికి తోడు శివసేన ఉద్దవ్ పక్షం నుంచి 6 లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఈ రాజకీయ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం పార్లమెంట్లో 3/2 మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే వాదోపవాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది.